పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎన్నో అద్భుతాలని మనం చూపిస్తూ ఉన్నాం పిఎంసి ఛానల్ ద్వారా. ఈరోజు ఎత్తులు మునులు తపస్సు చేసినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని మనం చూపించబోతున్నాం. ఆ యొక్క ప్రదేశంలో పరాశర మహాముని దగ్గర నుంచి శ్రీపాద వల్లభుని వరకు, నరసింహ సరస్వతి వరకు ఎంతోమంది మహానుభావులు తపస్సు చేసినటువంటి ఒక తపోస్థలాన్ని చూపిస్తున్నాం. అది నాగార్జున సాగర్కి దగ్గరలో ఉన్నది. చాలా డీప్ ఫారెస్ట్లో ఉంది. అక్కడికి మనం ట్రావెల్ అవుతూ ఉన్నాం. మనం ఇప్పుడు తపోస్థలి ఎత్తిపోతలగా ఇప్పుడు పిలువబడుతుంది. ఎంతోమంది మునులు యోగులు తపస్సు చేసినటువంటి ఈ యొక్క ప్రదేశంలోకి మనం ప్రవేశించాం. లోపలికి వెళ్ళి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు వారు కూడా సహకరిస్తున్నారు. వారి ద్వారా మనం లోపలికి వెళ్ళేసి ఈ యొక్క దక్షక్షేత్రంలో ఉన్నటువంటి విశేషాల గురించి లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే ఈ యొక్క టెంపుల్ యొక్క మహాత్యం ఏమిటంటే, ఇక్కడ కార్తవీర్యార్జునుడి టైం నుంచి ఈ యొక్క ఆలయం ఉండేదని, అంటే కార్తవీర్యార్జునుడు మాచెల్లని రాజ్యంగా చేసుకొని 55,000 సంవత్సరాలు పాలించాడు కృతయుగంలో. అంటే కృతయుగానికి ఇప్పుడు చూసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఏకముఖి దత్తాత్రేయుడు ఇక్కడ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకు తెలిసినటువంటి దత్తావతారాల్లో శ్రీపాద వల్లభులు కానివ్వండి, అలాగే నరసింహ సరస్వతి కానివ్వండి, అక్కలకోట మహారాజు కానివ్వండి, అలాగే ఎంతోమంది మహానుభావులు చే పూజించబడినటువంటి దత్త స్వరూపం ఇది. అలాగే రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే వాయుస్తంభన విద్య, జలస్తంభన విద్య, అన్ని అగ్నిస్తంభన విద్యలు చేసినటువంటి గగనగిరి మహారాజ్ వారు ఈ యొక్క తపస్సు చేసినటువంటి వారు సిద్ధత్వాన్ని సాధించినటువంటి ఈ యొక్క ప్రదేశంగా మనం చెబుతూ ఉంటారు. ఎన్నో విశేషాలు, ఎన్నో మహిమలు ఇప్పటికీ యతులు యోగులు దర్శనమిస్తూ సూక్ష్మ శరీరదారులుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఈరోజు ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా డాక్యుమెంటరీగా కవర్ చేయనటువంటి ప్రదేశాన్ని పిఎంసి ప్రేక్షకులకి ఎక్స్క్లూజివ్గా అందించడమైనది. లోపలికి పోయేసి అక్కడ ఉన్నటువంటి విశేషాలని తెలుసుకుందాం. అలాగే రామిరెడ్డి గారు మనకి వివరిస్తారు. అలాగే ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు, ఏమేమి మనకి ఇయర్లో ముఖ్య కార్యక్రమాలు జరుగుతుంటాయనే విషయాల గురించి చెబుతారు. జై గురుదత్త సార్. ఈ యతి తపోవనం సార్ ఈ ఊరు పేరు. ఇక్కడికి ఎత్తులు తపస్సు చేసుకునే వన ప్రదేశంగా పిలువబడుతుంది. ఇప్పుడు వాడుకలోకి వచ్చేసరికి ఎత్తిపోతలు అయిపోయింది. ఇక్కడ సాధన చేసుకోవడానికి గతంలో మహాత్ములు మాత్రమే వచ్చేవాళ్ళు. అప్పుడు జనసంచారం ఉండేది కాదు. కాలక్రమేణలో జనసంచారం పెరిగిపోయి వాళ్ళు కనపడటం మానేశారు. ఇప్పుడంతా అయితే ఈ క్షేత్రంలో సాధనకు వచ్చే భక్తులకు మాత్రం ఖచ్చితంగా
వాళ్ళు అనుకున్నది సాధిస్తారు సార్. అలాంటి మహాత్ములు ఎంతోమంది వచ్చున్నారు. మేము మాత్రం ఇక్కడికి వచ్చాము, చూసాము. ఇక్కడ బాగా నీళ్ళకి వీటికి ఇబ్బంది పడుతున్నారు, అన్ని క్షేత్రాల్లో పెట్టారు కాబట్టి సేవ చేయాలనే దృక్పథంతో ఫస్ట్లో ఈ కమిటీలు ఏమి లేకుండా కొన్ని సంవత్సరాలు సేవ చేశాం. ఈ సంవత్సరం ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం మేము రిజిస్ట్రేషన్ చేయించి పక్కాగా అంత లెక్క ప్రకారంగా పెడుతున్నాం. అది కూడా అందరు సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు భక్తులందరూ. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు తొలి ఏకాదశి ఒకటి జరుగుతుంది జూన్లో. ఆ రోజు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వస్తారు. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని వెళ్తారు. తర్వాత దత్త జయంతి కార్తీక మాసంలో వస్తుంది, డిసెంబర్ నెలలో. ఆ రోజు మాత్రం వేళల్లో వస్తారు జనం, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అది 3 రోజులు జరుగుతుంది ఆ కార్యక్రమం. ఇలా పౌర్ణానికి అమావాస్యకి కూడా ఇక్కడికి వస్తుంటారు ఎక్కువ. దత్తాత్రేయ స్వామి అంటే గురువు కాబట్టి ఈ జాతకరీత్యా బాగలేని వాళ్ళు కానీ లేకపోతే ఈ చేతబడులని ఇట్లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి వాళ్ళ గురువులు చెప్పిన మంత్రాన్ని సాధన చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళు మళ్ళీ లబ్ధి పొంది వెళ్ళిపోయిన చాలామంది మాకు తెలిసిన విషయాలు ఉన్నాయి సార్. జై గురుదత్ సార్. జై గురుదత్త. ఇక్కడ మధుమతి అమ్మవారు యోగా రూపిణిగా మా అనగాదేవి అని చెప్పబడుతుంది. యోగా సాధనలో కుండలిని స్థితిగా చెప్పబడుతుంది. అందుకని అమ్మవారి యొక్క అనుగ్రహంతో యోగం కుండలిని సాధించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అమ్మవారి యొక్క సాధన చేసుకుంటూ ఉంటారు. అలాగే దత్తుడు యోగ పరిపూర్ణుడు. గురువు యొక్క పరిపూర్ణత్వం పొందడం కోసం ఇక్కడికి వస్తారు. మిగతా అన్ని క్షేత్రాల్లో ప్రాపంచికమైన కోరికలు ఎక్కువగా తీరవచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి పోవాలని అనుకునేటువంటి మనసు కలిగిన వాళ్ళు 1-2 సార్లు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళ మనసు మారిపోయి ఆధ్యాత్మిక మార్గంలోకి మారిపోతారు. అంతకుముందు ఇన్ని అలవాట్లు ఏదుండా కానీ అవన్నీ కూడా మారిపోయి యోగ మార్గంలోకి, యోగ సాధనలోకి వెళ్తుంటారు. ఎందుకంటే అంతటి మహిమాన్వితమైన ప్రదేశం ఇది. ఋషులు అనేక మంది సాధువులు ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలం. అందుకని యోగాభ్యాసం కూడా చాలా డీప్గా వెళ్ళిపోవటానికి కూడా చాలా అనుకూలంగా, అతి త్వరగా ఆధ్యాత్మికంలో వెళ్ళిపోవటానికి ఇక్కడ చాలా ఆస్కారం ఉంది. నేను సాధన కొంత చేశాను, దాంట్లో నాకు కొన్ని అనుభూతులు అయ్యాయి. అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను. కొంతమంది యోగాలను కూడా ఇక్కడికి వచ్చినాక దర్శనం చేసుకున్నాను. అవధూతం 2-3 అవధూతలు ఇక్కడ నాకు దర్శనం ఇచ్చారు. వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి మాకు కలవడం జరిగింది. యానాం దగ్గర ఒక సిక్కు గురువు గారు వచ్చారు ఒకసారి. తర్వాత శివస్వామి అని ఆయన గానగాపూర్లో ఉంటారు, ఆయన వచ్చారు. ఇలా అనేక మంది మహాత్ములు కూడా ఇక్కడికి రావటం, సాధన చేసుకోవడం. గగనగిరి మహారాజు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారని, ఆయన శిష్యుడు దిలీప్ కుమారు ఒక 3 సంవత్సరాలు, ఆయన శిష్యుడు శివకుమారు ఒక 6 నెలలు సంవత్సరం ఉన్నారు. ప్రసాద్ గారు అని పిఠాపురం దగ్గర గ్రామం, ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ యోగ సాధన చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన స్థితికి, మహోన్నతమైన స్థితికి వెళ్ళటానికి అనువైన ప్రదేశం, తపద భూమి. దత్తాత్రేయుడు పరిపూర్ణమైనటువంటి గురుతత్వం. ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ సాధువులు మహంతులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అవతారానికి రావటానికి ముందు ఇక్కడికి వచ్చి సాధువులను కలిసి మరి అవతారానికి రావాలా, ఏ విధంగా అంటే వాళ్ళు ముగ్గురు విడివిడిగా ఉన్నారు, ఏకముఖంగా మాకు దర్శనం కావాలా, దానికి రావాలా అని అన్నీ కోరినప్పుడు, సరే నేను ఏకముఖంతో వస్తాననేసి ఆయన రూపాన్ని ఇక్కడ చూపించి ఇక్కడ వాళ్ళకి సాక్షాత్కారం ఇచ్చింది. కాబట్టి ఏకముఖ దత్తాత్రేయం ఇక్కడ వెలిసింది ఉన్నదనేసి చెప్పారు సాధువులు, మహాత్ములు. అందుకని మన దేశంలో ఎక్కడా లేనటువంటి ఏకముఖ దత్తాత్రేయ దేవాలయం మనకి ఇక్కడ ఉంది. అందుకని ఏకముఖ దత్తాత్రేయ యొక్క పౌరు చాలా విశేషమైనటువంటిది. ఎక్కడైనా సరే మనం త్రిముఖాలు చూస్తుంటాం 3 ముఖాలతో. అది 3 ముఖాలు వచ్చేసి 3 శక్తులుగా విడిగా ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడు మనకి ఈటల్లో చెప్తే న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్గా చెప్తారు. అవి వేరే చోట విడివిడిగా ఆ విధంగా చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఈ 3ని కలిపితే ఏ విధమైన శక్తి వస్తుందో ఆ విధమైన శక్తి ఇక్కడ ఉంటుంది. అంటే విడివిడిగా ఉన్నప్పుడు 3 శక్తులుగా ఉంటాయి, 3 కలిస్తే ఒకే యోగ శక్తిగా మారుతుంది.
అందుకని ఇక్కడ అటువంటి శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. థ్యాంక్ యూ అండి. అనేక విషయాలు పంచుకున్నాం, చాలా కృతజ్ఞతలు. మీరు కూడా రండి, దగ్గరకు వచ్చేసి వారు వెనుకుంటారు, మీరు మాట్లాడండి. ఇక్కడ జై గురుదత్త. నా పేరు వెంకయ్య. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అయితే మేము గత 2 సంవత్సరాల నుంచి శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయ అన్నదాన సేవా కమిటీ అనే ఒక కమిటీని ప్రత్యేకించి స్థాపించి మేము నాగేశ్వరరావు అన్న, రామిరెడ్డి గారు, బ్రహ్మం, మేమంతా ఒక 9 మంది మెంబర్గా ఏర్పడి ఈ స్వామివారికి గురువారం అన్నదాన కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఎవరిచ్చినా ఇవ్వబోయినా మేమే వేసుకొని ఏదో చేయాలని చెప్పేసి అట్లా ముందుకొచ్చి కమిటీని స్థాపించారు. తర్వాత భక్తుల సహాయాలతో స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా అన్నదాన కార్యక్రమం ఆగకుండా జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమం భక్తులు ఇచ్చే సహాయ సహకారాలతో ఇప్పటివరకు ఈరోజు కూడా ఎటువంటి లోటు లేకుండా కొనసాగుతూనే వస్తుంది. ఆ స్వామివారి దయ వల్ల మాకు ఏ వారం మేము ఇబ్బంది పడలేదు. ఒక వారం లేదనుకునేసరికి స్వామివారే ఆయనే సమకూర్చుకుంటున్నారు. ఇంకా ఈ కమిటీ అభివృద్ధి చెంది ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ కమిటీ గురించి తెలిసి స్వామివారి ఈ క్షేత్ర మహిమ గురించి అందరికీ తెలియాలని, ప్రపంచం మొత్తం తెలియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ 2 రాష్ట్రాలకి అంచునుంది సార్ ఈ క్షేత్రం. అయినా కానీ చిన్న లోపాలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది అసలు లేదు. గవర్నమెంటు దత్త జయంతి అప్పుడు యాక్షన్ పెడుతుంది, తలనేనాలు పాటని, కొబ్బరికాయలని, వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్తున్నారు. కానీ ఈ క్షేత్రం గురించి మాత్రం పట్టించుకోవట్లేదండి. మేము ఈవో గారు మా కోఆపరేషన్ చేస్తుంటూ మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఆయన పైకి పంపించాలి లెటరు, అక్కడి నుంచి రావట్లేదు సార్, నేనేం చేస్తాను అంటున్నాడు. ఇక్కడ తాగడానికి వాటర్ అస్సలు లేదండి ఫెసిలిటీ. ఉండటానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నైట్ పూట కూడా కరెంట్ సదుపాయం లేదు మనకి. అవన్నిటి కూడా మీరు గవర్నమెంట్ వారికి తెలియజేస్తారని కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక విశేషాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఈవో గారితో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్ళపల్లి గ్రామ తాలూకా ఎత్తిపోతలందు ఉన్నాము. ఈ ఎత్తిపోతలు అనేది చాలా విశిష్టమైన ప్రదేశం. ఈ ఎత్తిపోతల నందు మన దత్తాత్రేయ స్వామి వారు, రంగనాయక స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ ఎప్పుడో పూర్వకాలం నుండి కూడా ఈ దేవస్థానం ఇక్కడ కలదు. కార్తవీర్యార్జున చేత ప్రతిష్ఠ చేయబడినది. అలాగే ఇక్కడ దగ్గరలో గల ఎత్తిపోతల దృశ్యం అనేది ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక కనువిందుగా ఉంటుంది. ఇటు ఆధ్యాత్మికంగా ప్లస్ మానసికంగా కూడా ఇది చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దత్తాత్రేయ స్వామి వారికి మార్గశిర మాసం నందు దత్త జయంతి వేడుకలు జరుగుతాయి. ఆ రోజు వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడున్న పర్యాటక అందాలను కూడా తిలకిస్తారు. అలాగే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ కూడా ఇక్కడ ముఖ్యమైనది. ఈ పండగకి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా తెలంగాణ, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారిని ఇక్కడ అందాలను తిలకిస్తారు. అలాంటి ఈ మారుమూల ప్రాంతాన్ని మీ పిఎంసి వారు ఇక్కడికి వచ్చి దీనిపై, ఈ దేవస్థానంపై, ఇక్కడ పర్యాటక ప్రాంతాలపై వీళ్ళు ప్రోగ్రాం చేయటం అనేది నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత ప్రకృతి మధ్య ఉన్న ఈ దేవస్థానాలు కానీ, ఈ పర్యాటక అందాలకు కానీ బయట ప్రపంచానికి చాలామందికి కూడా తెలియదు. అలాంటిది మీరు నాకు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని మేము ఇట్లా వస్తున్నామండి, ఇట్లా చేస్తున్నాం అనగానే నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ఎంతో వెనకబడిన ప్రాంతం, అన్నీ ఉన్నప్పుడు కూడా ఇది వెలుగులోకి రాలేదు. కాబట్టి మీ ఛానల్ ద్వారా కాకుండా చుట్టుపక్కల దేవస్థానాలు అయితేనే, పర్యాటక ప్రదేశాలు అయితేనే మన ప్రేక్షకులకు అందిస్తారని భావిస్తూ అవకాశం మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. స్పెషల్గా మీరు, మీ కమిటీ, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఇంకా సేవ చేస్తున్నారు. ఈ వీడియో చూసి కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే నాకు అనుభవం ముందర కాసిరెడ్డి నాయన్ గారి మీద ఇట్లా స్పెషల్ చేసిన తర్వాత చాలా అంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అందరూ కమిటీలుగా ఫామ్ అయ్యి అవ్వటం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇట్లా ఇక్కడ కూడా, ఎందుకంటే నేను ఆలయాన్ని చూశాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు కానీ, వాటర్ ఫాల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
కాబట్టి కొన్ని కోట్ల మంది రావచ్చు. ఎందుకంటే ఈ యొక్క డాక్యుమెంటరీ ఇది ఒక ఆరంభం మాత్రమే అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, మీరు ఈ అవకాశం ఇచ్చి మాకు సహకరించడానికి చాలా చాలా కృతజ్ఞతలు. టీఎంసీ ప్రేక్షకులకి మనకి ఎత్తి తపోస్థలి ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్నది ఎత్తిపోతలుగా ఈ యొక్క క్షేత్రం గురించి ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ యతులు మునులు తపస్సు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎక్కడైనా సరే నదీ సంగమంలో రెండు వాగులు కలుస్తాయి, అక్కడ త్రివేణి సంగమం అంటారు. ఎందుకంటే అక్కడ వచ్చేసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవాహం ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 3 నదీ జలాలు 3 వాగులు వచ్చి కలుస్తూ ఉన్నాయి. ఆ 3 వాగుల్లో ప్రధానంగా సూర్యవంక, అగ్నివంక, చంద్రవంక ఈ యొక్క 3 నదులు ఇక్కడికి వచ్చేసి 3 భాగాలుగా వాటర్ ఫాల్స్ లాగా వస్తున్నాయి. ఒకటేమో పరమట భాగం నుంచి వస్తుంది,
ఇంకోటేమో తూర్పు భాగం నుంచి వస్తుంది, ఇంకోటి ఉత్తర భాగం నుంచి వస్తుంది. మొత్తం కలిసి ఇక్కడ వాటర్ ఫాల్గా అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల పాటు ఈ యొక్క ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తర వాహినిగా ప్రవహించి కృష్ణానదిలో మళ్ళీ సంగమం అవుతుంది. కాబట్టి ఈ యొక్క దానికి ఇంత విశిష్టత అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే యోగులు మునులు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు, కొండల్లో వాటర్ ఉండే ప్రాంతంలో ఎక్కువ తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యతులు మునులు ఎక్కువ తపస్సు చేయడానికి ఒక ప్లేస్గా ఇది నిర్ణయించబడింది. అలాగే ఎంతో పర్యాటకుల్ని కూడా ఇక్కడ వెనక చూస్తున్నటువంటి వాటర్ ఫాల్స్ చూస్తున్నాం, పర్యాటకుల్ని కూడా ఆహ్లాదపరిచే విధంగా ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది ఇంతవరకు ఏ టీవీ ఛానల్లో కూడా మనం చూపించలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఎత్తిపోతల విశేషాలను గురించి మొట్టమొదటిసారిగా పిఎంసి ఛానల్ ఇక్కడ అందిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి కొంతమందితో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న జలధారల గురించి. సార్, ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి మాకు చెప్పండి. చంద్రవంక, సూర్యవంక, అగ్నివంక 3 నదులు. 3 నదుల్లో 3 యొక్క జలాల్లో విశిష్టతలు ఉన్నాయి. చంద్రవంకలో స్నానం చేసినా నీరు తాగినా కానీ చల్లదనం చేస్తుంది. సూర్యవంక, అగ్నివంకలో వేడి చేస్తుంది. సూర్యవంక నదిలో స్నానం చేస్తే ఏదైనా అనారోగ్యాలు ఉండకుండా పోతాయి. అగ్నివంకలో బాగా వేడి చేస్తుంది, కర్మలు కూడా పోతాయని చెప్తారు. ఏదైనా కర్మలు ఉంటే స్నానం చేసినా కానీ ఆ నదిలో నీళ్లు తాగినా కానీ ఆరోగ్య బారి నుండి బయటపడటం, అనారోగ్య బారి నుండి బయటపడటం అయితే బాగా వేడి చేస్తుంది. అగ్నివంకలో స్నానం చేసినా, సూర్యవంకలో స్నానం చేసినా వేడి చేస్తుంది. అలాగే చంద్రవంకలో స్నానం చేస్తే చల్లదనంగా ఉంటుంది. అయితే ఈ యొక్క సూర్యవంకలో ఎప్పుడైనా వాటర్ తాగినా, స్నానం చేసినా కానీ ఉన్న రోగాలు కూడా పోతూ ఉంటాం. మీరు గమనిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.
మనం ఇప్పుడు ఎత్తిపోతల యతి తపోస్థలము అంటారు. ఎంతో యోగులు యతులు మునులు ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం. కొన్ని లక్షల సంవత్సరాలు క్రితం కృతయుగంలో స్థాపితమైంది. ఎక్కడైనా దత్తాత్రేయుల వారిని మనం 3 తలలతోనే చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మటుకు దత్తాత్రేయుల వారు ఒకే తలతో కనిపిస్తారు. అలాగే దత్తాత్రేయుల వారికి మామూలుగా ఎక్కడా కూడా భార్యా సహితుడై లేకపోతే స్త్రీమూర్తి సహితంగా ఎక్కడా ఉండరు. ఇక్కడ మధుమతి సహితంగా ఉన్నటువంటి దేవస్థానం. అలాగే కాత్త వీర్యార్జును చేత స్థాపించినటువంటి దేవస్థానం. అలాగే ఒకే చోట 3 నదులు 3 భాగాలు కలవు. ఇక్కడ 3 నదులు కలిసినటువంటి ప్రదేశం. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నటువంటి, ఎంతో మునులు తపస్సు చేసినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని మనం ఇప్పుడు ఈ యొక్క ప్రియంసి ప్రేక్షకుల అందరికీ మనం చూపిస్తున్నాం. ఇక్కడున్న చరిత్ర విశేషాల గురించి ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీతో అడిగి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. జయ గురుదేవదత్త. మీ యొక్క నామధేయం? శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ. శ్రీపాద. నాన్నగారి పేరు దత్తాత్రేయ శర్మ. నాన్నగారి వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ యొక్క తండ్రి గారి పేరు వీరయ్య శర్మ గారు. ఇట్లా మేము వంశపారంపర్యంగా ఇది నా 9వ తరం స్వామివారి యొక్క సేవా కైంకర్యాలలో పాల్గొనటం. 9 తరాల నుంచి మీరు స్వామివారి సేవ చేసుకుంటూ వస్తున్నాం మేము. అయితే ఇది కృతయుగం నాటి ఆలయము అంటారు, ఎంతవరకు నిజం స్వామి? ఇది కృతయుగంలో నిజమనేది కాదు, ఇది సత్యం. ఎందువల్ల అంటే ఇక్కడ కార్తవీరార్జునుడు ఈ ప్రదేశం మొత్తం కూడా పరిపాలించిన యొక్క ప్రదేశం. కృతయుగంలోనే ఏకముఖి దత్తాత్రేయుడు ఉన్నది, కలియుగంలో లేదు. కలియుగంలో ఎక్కడైనా త్రిమూర్తాత్మక స్వరూపమైన యొక్క దత్తుడి యొక్క స్థానమే ఉన్నది, కానీ కృతయుగంలో మాత్రమే ఏకముఖి యొక్క స్థానం. అదేవిధంగా మధుమతి, మనకు వేదంలో చెప్తుంటుంటారు మధుమతి గురించి. మధుమనిషే మధుజనిషే మధుభక్షామి మధువధిష్యామి మధుమతీం దేవేభ్యో వాతిముజ్జాసకం శుశ్రూష్యాం మనుష్యేభ్యస్తమ్మా దేవా అవంతు శోభాయి పితరోను వదంతని వేదంలో చెప్పడం జరిగింది మధుమతి గురించి. అదేవిధంగా ఇక్కడ మహర్షుల యొక్క మంత్రభాగంలో మధుమతి సహిత దత్తాత్రేయుడు, అంటే ఆమెనే మనం అనగాదేవి అంటుంటాం ఇప్పుడు. అయితే ఇక్కడ మధుమతి సమేత దత్తాత్రేయుడు, ఆమె యొక్క స్థానం ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌహ్. ఇక్కడ ఐం క్లాం క్లీం క్లూం అనే యొక్క స్థానం అమ్మకు సంబంధించింది. హ్రాం హ్రీం హ్రూం సౌహ్ అనే యొక్క స్థానం అయ్యకు సంబంధించింది. ఇటువంటి యొక్క మహామంత్ర యొక్క విధానంలో ఉన్న యొక్క స్థానం మధుమతి సమేత దత్తాత్రేయుడు. ఈ క్షేత్రం కార్తవీరార్జునుడు వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకున్న యొక్క ప్రదేశం. ఇది ఎత్తిపోతల కాదు నాయన, యతి తపోస్థలం. యతి తపోస్థలం అనగా మహర్షులు తపస్సు చేసుకునే యొక్క స్థలం. వాళ్ళ తపస్సు చేత స్వామివారు ఇక్కడ మధుమతి సమేతుండడై స్వామి మహర్షులందరికీ కూడా వాళ్ళకి దర్శన భాగ్యం ఇచ్చి, అదేవిధంగా ఈ మహర్షులందరూ కూడా ఇక్కడ లోక కళ్యాణార్థమై, అంటే మన మానమాత్రలో మనకు అనేక కోరికలు ఉంటుంటాయి, కానీ మహర్షులకి ఎటువంటి యొక్క కోరికలు అనేది ఉండవు. వాళ్ళకి ఎప్పుడు కూడా లోక కళ్యాణార్థమై ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచించుకునేవాళ్ళు. ఆ లోక కళ్యాణార్థమై వాళ్ళు తపస్సు చేస్తే ఇక్కడ మధుమతి సమేత దత్తాత్రేయుడుగా వాళ్ళకి దర్శన భాగ్యం ఇచ్చి లోక కళ్యాణం మొత్తం కూడా చేయటం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడికి దగ్గరలోనే 14 కిలోమీటర్లు ఇప్పుడు మాచర్ల పట్టణం. పూర్వకాలంలో కృతయుగంలో మహిష్మతి నగరం. దీనిని కార్తవీరార్జునుడు అనే యొక్క మహాచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన ఈ భూమండలాన్ని 55,000 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఆయన దత్తుడికి అత్యంత ప్రియకరమైన శిష్యుడు కార్తవీరార్జునుడు. ఆ కార్తవీరార్జునుడికి వాయువేగంతో పోవడానికి ఒక పుష్ప విమానం కూడా దత్తుడే ప్రసాదించడం జరిగింది. 1000 ఏనుగుల బలం, అదేవిధంగా 1000 బాహువులు, అంటే ఒకటేసారిగా 1000 బాణాలు సంధించగల శక్తి ఆ దత్తుడు ప్రసన్నం చేయడం జరిగింది ఆ కార్తవీరార్జునుడికి. అటువంటి యొక్క కార్తవీరార్జునుడు ఇక్కడ ఈ దత్తాత్రేయుడు మధుమతి సమేత దత్తాత్రేయుడుగా ఆయన తపస్సు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ సాక్షాత్గా దత్తుడు చెప్పింది ఏమిటయా అంటే, దత్తో నామస్మరణమమలం కుర్వతాం సన్నిధాని గూఢాకార చరతి స్వహసా వాంఛితం దాదుకామ
నిత్యాకారం నిరుపమయం యస్య సంపదాం ఆదిహేతుం దత్తాత్రేయం వరదమనిషం భావయామి ప్రసన్నం. ఏ భక్తుడైతే వచ్చి నా సాన్నిధ్యానికి వచ్చి నన్ను దత్తాన్ని అర్థిస్తాడో, చేతులు జోడించి ప్రార్థిస్తాడో, వాంఛితం దాతు కామః, వాడికి ఎటువంటి యొక్క కోరికలున్నా తీర్చే మొట్టమొదటి దేవతనే నేను అని చెప్పేసి సాక్షాత్గా ఇక్కడ దత్తుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా విచిత్రం ఏమిటంటే ఎస్ఎస్ సంపద ఆదిహేతం, అన్ని సంపదలకు కూడా మూలమైన వాడు నేనేరా, నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి ప్రార్థించినట్లయితే వాడికి ఏది కావాలంటే అది ఇస్తాను, అందరి దేవతల్లో కూడా మొట్టమొదటి దేవతనే నేను అని చెప్పేసి ఇక్కడ ఈ క్షేత్రంలో సాక్షాత్గా దత్తుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి నాది 9వ తరం నాయన. నా పేరు శ్రీపాల సుబ్రహ్మణ్య శర్మ. మా అమ్మాయి గారు, కబ్బాయి గారు, సుబ్బయ్య గారు, వీరయ్య గారు, శేషయ్య గారు, పాపయ్య గారు, ఇట్లా 9 తరాల బట్టి స్వామివారి యొక్క సేవా కార్యక్రమం మొత్తం కూడా చేసుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా 1973లో నాన్నగారు ఈ స్టెప్స్ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ విచిత్రం ఏమిటయా అంటే ఇక్కడ త్రివేణి సంగమం, చంద్రభాగా నది, సూర్యభాగా నది, తుమ్మభాగా నది, ఇవన్నీ కూడా 3 దిక్కులు గుండా ప్రవహిస్తుంటుంటుంది. ఒకటి తూర్పు నుంచి వస్తుంటుంది, ఒకటి పడమర నుంచి వస్తుంటుంది, ఒకటి ఉత్తరం నుంచి వస్తుంటుంటుంది. ఈ 3 కలయికతోటి ఉత్తర ప్రవాహినిగా మళ్ళీ కలిసి ఉత్తర ప్రవాహానిగా ప్రవహించి ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిలో మళ్ళీ సంగమం అయిపోతుంటుంది. ఇక్కడ ఎవరు స్నానం చేసినా కానీ సాక్షాత్గా కాశీలో చేసినటువంటి యొక్క ఫలితం వస్తుంటుంది. ఇది త్రివేణి సంగమం అని కూడా చెప్పడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ మధుమతి సమేత దత్తాత్రేయుడు అమ్మవారు కింద ఉంటుంది నాన్న. కింద దేవాలయంలో మనం తిరుపతిలో అలివేల మంగమ్మ ఎట్లయితే కింద ఉంటుంటుందో ఇక్కడ కూడా మధుమతి దేవి కింద అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆమె కూడా గుహ మార్గంలోనే ఉంటుంది. పైన స్వామివారు ఉంటాడు. స్వామివారి హృదయంలో ఇక్కడ అమ్మవారు ఉంటుంటుంది. ఒకటే ముఖం చేత, శిరసన నాగాభరణం చేత, 6 భుజాల చేత హృదయంలో అమ్మవారిని పెట్టుకొని మాలాకమండలం మదకర పద్మయజ్ఞే మధ్యస్థ పాణీయులే డమరత్రిశూలే యస్యస్తమోద్భకరయో శుభసంగచక్రే వందే తమత్రివరదం భుజషట్కైత్వం అని 6 భుజాల చేత స్వామివారు ఇక్కడ వెళ్ళడం జరిగింది. పూర్వకాలం నుంచి కూడా మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ అత్యంత ప్రియకరమైన యొక్క భక్తులు ఎవరయ్యా అంటే ఈ బంజారీ భక్తులు స్వామివారి దగ్గరికి వాళ్ళ తాత తరాల బట్టి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క సేవా కార్యక్రమం చేసుకుని పోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని మనస వాచ కర్మణ ఏ భక్తుడైతే హృదయాత్తనాద భావన చేత ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటారో వారికి మాత్రం దత్తుడు ఏమిరా బిడ్డ అని చెప్పేసి ఇక్కడ ఆయన స్వామివారి అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే దానికి కూడా కొన్ని నిదర్శనాలు ఉన్నాయి నాయన ఇక్కడ. అందుకనే ఇక్కడ దత్తుడు పరీక్షలకు నిష్ఠాగరిష్ఠుడు. ఇది ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన యొక్క ధనం ఉంది నాన్న. ఎందుకంటే మనం ఒక క్లాసు నుంచి వేరే క్లాసుకు ప్రమోట్ అయ్యేటప్పుడు చివరిలో ఒక టీచర్ గారు మనకు ఒక పరీక్ష పెడతారు. పరీక్ష రాస్తేనే పాస్ అయితేనే వేరే క్లాసులోకి ఎంటర్ చేసేటట్టు అదేవిధంగా ఇక్కడ దత్తుడు అనేక విధాలుగా పరీక్ష పెడతాడు. అదేవిధంగా స్వామివారిని ఏ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ హృదయాత్తనాద భావన చేత హృదయం ద్రవించుకొని పోయేటట్టు. అదేవిధంగా అభక్త్యావా సుభక్త్యావా, అభక్తి చేత కానీ సుభక్తి చేత కానీ మూఢభక్తి చాలా ఇష్టమైనది స్వామివారికి. హృదయాత్తనాద భావన అయినటువంటి యొక్క భక్తి చాలా విశిష్టమైంది. ఆ హృదయాత్తనాద భావన అయినటువంటి భక్తి ఎట్లా ఉంటుంటుందయా అంటే చిన్నతనంలో ఒక పసి పిల్లవాడు తల్లి నుంచి దూరం అయిపోయి 20 ఏళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న తర్వాత ఆ యొక్క తల్లికి బిడ్డకి ఆ హృదయం ద్రవించుకొని పోయి ఎటువంటి యొక్క ఆప్యాయత ప్రేమ కన్నీటి పర్యంతం ఏ విధంగా వస్తుంటుంటుందో దత్తుణ్ణి చూడంగానే ఆ భక్తుడు కూడా అటువంటి యొక్క ధ్యానంలోకి వెళ్ళి అంటే మనసు మొత్తం కూడా ద్రవించుకొని పోయి దాన్ని హృదయాత్మనాద భావన ఉంటాం. అంటే హృదయం మొత్తం కూడా భగవంతుడికి చెప్పి ఆ యొక్క భక్తి చాలా విశిష్టమైంది. ఆంబిక భక్తి డాంబిక భక్తి దత్తుడికి అస్సలకి పనికిరావు. అంటే అది కూడా చిన్న ఉదాహరణ చెప్తున్నాను నాన్న. ఎందుకంటే అయ్యగారు నేను ఒక 10,000 ఇస్తున్నాను, మా పేరు మీద పూజా కార్యక్రమం చేయండి మరి అంటే అటువంటి యొక్క భక్తి కాదు నాన్న కావాల్సింది. స్వామివారి దగ్గరకు వచ్చి నీ బాధ మొత్తం కూడా చెప్పుకొని అయ్యా నేను నీ బిడ్డని, నువ్వు తప్పనిచ్చి నాకెవరు లేరు అని చెప్పేసి ఎటువంటి యొక్క హృదయాత్తనాద భావన చేత ఏ భక్తుడైతే చెప్తాడో అందుకని ఇక్కడ దత్తో నామస్మరణమమలం నామస్మరణ చేతనే
నన్ను ఎవడైతే హృదయాత్నాద భావన చేత నన్ను పిలుస్తాడో, అర్చిస్తాడో, అర్థిస్తాడో, చేతులు జోడించి ప్రార్థిస్తాడో, వాంఛితందాతు కామహ, వాడికి ఎటువంటి యొక్క బాధ ఉన్నా కానీ తీరుస్తాను రా నేను. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారు నాగప్రియుడు. నాగప్రియో భూతనాథో జగత్ సంసారకారక భవనాశో భవత్రాత భూతపాలక దత్తాత్రేయో గురున్నమ. నాగాలకు ప్రియమైన వాడు. దేవాలయంలో ఆ గుహ మార్గంలోంచి నాగులు ఇప్పటికి కూడా వస్తుంటారు. మనం నాగులు అనుకుంటాం, కానీ అవి నాగులు కావు నాన్న. కామరూపాలు ధరించే యొక్క శక్తి ఒక మహర్షులకు మాత్రమే ఉంటుంటుంది. ఆ రూపంలో వచ్చి స్వామివారి యొక్క సేవా కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంటుంది. స్వామి, ఇప్పటికీ కూడా మునులు ఎత్తులు ఈ ప్రాంతంలో ఉన్నారా? తప్పనిసరిగా సంచరిస్తున్నాను ఆయన. అది కూడా ఎట్లయా అంటే, ఏ భక్తుడైనా సరే ఇక్కడ ఒక నెల రోజులు కానీ ఒక మండలం రోజులు కానీ నిస్వార్థభరితంగా స్వామివారి అనుష్ఠానం కానీ లోక కళ్యాణార్థమైన యొక్క అనుష్ఠానం కనుక చేస్తున్నట్లయితే ఆ మహర్షులు ఈ చేసే యొక్క సాధకుడికి సహకారం చేస్తారు. అది ఎట్లయా అంటే మంత్రం చేయటం జరుగుతుంటుంది. అదేవిధంగా స్పర్శా జ్ఞానం అంటే ఆ భక్తుడికి ఏదైనా ఇక్కడ ప్రమాదం జరగబోతున్నది అంటే మనల్ని ఎవరో పట్టుకొని తడుతున్నట్టు, లేరా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని చెప్పేసి ఎవరో పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయినట్టు అటువంటి యొక్క స్పర్శా జ్ఞానం కలుగుతుంటుంది. అదేవిధంగా స్వామివారి యొక్క మహామంత్ర విధానం, ఎవరు కనపడరు, మంత్రం మాత్రం వినబడుతుంది. అది ఉపదేశం చేయటం జరుగుతుంటుంది. అందుకని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చే సాధకులు చాలామంది కూడా ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం పొందిపోయారు. దానికి ఉదాహరణే గగనగిరి స్వామివారు. ఆయన మహారాష్ట్రలో ఉంటారు. ఆయన ప్రియమైన శిష్యుడు ఇప్పుడు దిలీప్ కుమార్ స్వామీజీ. గగనగిరి స్వామివారు అంటే ఆయన అన్నిటిని కూడా జయించాడు. మనకి చాలామంది వరకు కూడా గగనగిరి స్వామివారు అంటే తెలుసు. ఎందుకంటే ఆయన జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన ఈ 3 స్తంభనల చేత స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం జరిగింది. ఆయన 2 కాళ్ళు కూడా చేపలకి ఆహారంగా వేయడం జరిగింది. అంటే ఒకసారి జలస్తంభన చేసినట్లయితే ఆయన ఒక 6 నెలల వరకు కూడా తపస్సులోనే ఉండేవాడు. నీటిలో అడుగు భాగంలో 6 నెలలు కూర్చొని ఇది గంగా నదిలో 6 నెలలు కూర్చొని తపస్సు చేసి బయటకు వచ్చేసరికి ఆయన కాళ్ళు మొత్తం కూడా చేపలు తినేసి ఉంటాయి. గగనగిరి మహారాజు ఆయనకి అత్యంత ప్రియకరమైన యొక్క క్షేత్రం ఈ ఎత్తిపోతల. ఎందుకంటే ఆయన కూడా ఇక్కడికి వచ్చేవాడు. స్వామివారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రధానమైన శిష్యులు ఇప్పుడు దిలీప్ కుమార్ స్వామీజీ అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఇక్కడ 8 సంవత్సరాలు ఇక్కడ ఉండి తపస్సు చేసుకోవడం జరిగింది. 8 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఏ ప్రాంతంలో అండి? ఇక్కడనే ఎత్తిపోతల్లోనే. అదే అంటే నా వయసు 7-8 సంవత్సరాల వయసులో, నా వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇప్పటికీ కూడా ఉన్నారు దిలీప్ కుమార్ స్వామీజీ వారు. ఇప్పటికీ కూడా ఆయన 2 సంవత్సరాలకు ఒక పర్యంతం ఇక్కడికి వస్తుంటుంటారు, స్వామివారి సేవ చేసుకుంటుంటారు. ఇదిగో మనం ఈ రేకుల షెడ్ చూసాం కదా, అది ఆ స్వామీజీ వారు వేయించినవి. ఈ రేకుల షెడ్ కూడా ఆయనకి ఈ స్వామివారికి ఉన్న యొక్క బంధం ఎట్లాంటిదా అంటే ఆయన 7 సంవత్సరాలు ఉండి ఇక్కడ అనుష్ఠానం చేసుకొని ఆయనకు కావాల్సిన మొత్తం కూడా దత్తుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ గగనగిరి ఆశ్రమం మొత్తానికి కూడా పెద్ద స్వామి ఇప్పుడు ఆ దిలీప్ కుమార్ స్వామీజీనే. ఆ గగనగిరి స్వామివారు కూడా ఇక్కడికి స్వామివారి సేవ కోసం వచ్చేవారు. మా నాన్నగారు నా పసితనం, నాకు 7-8 సంవత్సరాలు ఉండే యొక్క వయసులో గగనగిరి మహారాజు గారు 7-8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చేవారు. అయితే స్వామి, శ్రీపాదుల వారు, నరసింహ సరస్వతి వారు, అక్కలకోట మహారాజు వారు కూడా ఈ యొక్క దత్తావతారాలు ఆయన. ఇవన్నీ కూడా ఇది కృతయుగ స్థానం నాయన. ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయుడు ఇది కలియుగంలోది కాదయ్యా, కృతయుగం. ఈ కృతయుగ స్థానంలోనే కార్తవీరార్జునుడు, పరశురాముడు వీళ్ళందరూ కూడా కృతయుగ స్థానం. మరి దత్తుని అవతారాలు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కలకోట మహారాజు, మాణిక్య ప్రభు ఈ 4 అవతారాలు కలియుగ అవతారాలు. ఈ శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టింది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో. అది పీఠికాపురం, పిఠాపురం కూడా కాదు. ఎందుకయ్యా అంటే పురుహూతికాదేవి అష్టాదశ పీఠాలలో అక్కడ అమ్మవారు ఒక పురుహూతికాదేవి అమ్మవారి యొక్క స్థానం ఉన్నది కాబట్టి ఆ స్థానంలో శ్రీపాద వల్లభుడు జన్మించడం జరిగింది. అదేవిధంగా శ్రీపాద వల్లభుడు జన్మించకముందు నుంచి కూడా అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. విచిత్రం ఏమిటా అంటే అక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక ఆలయం ఉంటుంది. దత్తాత్రేయుడు చిన్న ఆలయం ఒక మేడి చెట్టు కింద ఉంటుంది.
అక్కడ విచిత్రం 4 భుజాలు మాత్రమే ఉంటాయి స్వామివారికి. 3 శిరస్సులు ఉంటాయి, అక్కడ విచిత్రం 4 భుజాలు మాత్రమే ఉంటాయి. అటువంటి యొక్క స్థానంలో కలియుగంలో దత్తావతారంగా శ్రీపాద వల్లభుడు అక్కడ జన్మించడం జరిగింది. మరి ఆ శ్రీపాద వల్లభుడే నృసింహ సరస్వతి యొక్క యతిగా ఆయన గాన్గాపూర్ అంటే గుల్బర్గా, ఇప్పుడు కుల్బర్గే అనే యొక్క డిస్టిక్ యొక్క విధానంలో గుల్బర్గా డిస్టిక్లో గాన్గాపూర్ అంత పూర్వకాలంలో గంధర్వపురం అనేవాళ్ళు దాన్ని. ఆ గాన్గాపూర్లో నృసింహ సరస్వతి స్వామివారు అక్కడ అనుష్ఠానం చేసుకోవడం జరిగింది. మాణిక్య ప్రభు మనకి హుమ్నాబాద్లో మాణిక్య నగర్ అని చెప్పేసి ఉంటుంటుంది. అక్కడ హుమ్నాబాద్లో ఆ మాణిక్య నగర్లో మాణిక్య ప్రభు అనే స్వామి దత్తావతారంలో ఒకటి ఉన్నది. అక్కలకోట మహారాష్ట్ర యొక్క స్థానంలో అక్కలకోట అని చెప్పేసి సమర్థ సద్గురువు అనే యొక్క విధానంలో అక్కలకోట మహారాజుగా స్వామివారి యొక్క విధానం జరుగుతుంటుంది. నా వయసు చిన్నతనం దగ్గర నుంచి కూడా స్వామివారి యొక్క కైంకర్యాలు మొత్తం కూడా చేసుకోవటం జరుగుతుంటుంది. నేను నాకు ఈ స్వామికి ఉన్న అనుబంధం ఏమిటయా అంటే, స్వామి ఇక్కడ ఆజ్ఞానుసారం ఆయన ఆజ్ఞ ఇస్తాడు, చెప్తాడు, అది సత్సంకల్పం అయి ఉండాలి. ఇక్కడ మనం ఏ దురుద్దేశంతో మనం ఏది చేసినా కానీ స్వామి క్షణకాల మాత్రం కూడా ఊరుకోడు. నాయన ఇందాక చెప్పా, హృదయార్తనాద భావన చేత చేయాలి, స్వామివారికి సేవ చేయాలి. మనం ఒక దేవాలయానికి వెళ్ళిపోయినప్పుడు స్వామి నాకేమిస్తావయ్యా అని చెప్పేసి మనం అడుగుతాం. స్వామి నాకేమిస్తావయ్యా అని మనం అడగటం కాదు. మనకి జన్మనిచ్చాడు, ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ ప్రాణాన్ని ఇచ్చాడు, పంచభూతాలను ఇచ్చాడు. స్వామికి మనం ఏం చేశాం? స్వామి మనకివ్వటం కాదు, మనం ఏం చేశాము స్వామికి? ఈ ప్రకృతికి మనం ఏం చేశాం? ఈ ప్రకృతి నుంచి అన్ని పొందుతున్నాం. భగవంతుడు ప్రకృతి ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఇదంతా. ఈ సూర్యుడు కానీ, గాలి కానీ, నీరు కానీ, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన యొక్క విధానం. మరి వాటికి మనం ఏం చేశాం? భగవంతుడికి మనం ఏం చేశాం? మనం చేసే యొక్క విధానం. అందుకనే ఏ భక్తుడైనా సరే స్వామి నాకు ఇది కావాలయ్యా అని చెప్పేసి దండం పెట్టుకోవడం కాదు. మనకి ఏది ఇవ్వాల్సిందనేది భగవంతుడికి తెలుసు ఆల్రెడీ. నువ్వు చేయాల్సిందల్లా హృదయార్తనాద భావన చేత భక్తి. స్వామి 10 మంది మేలు కోరుకోండి, తప్పనిసరిగా 10 మంది చల్లగా ఉండాలని కోరుకోండి, అందరూ బాగుండాలని కోరుకోవాలండి. అప్పుడు నీ ఎమ్మటే స్వామివారు ఉంటాడు. ఎక్కడైతే మంచి జరుగుతుంటుందో, 10 మందికి అన్నం పెడతావో, 10 మందిని మంచిగా చూస్తావో, అక్కడ మాత్రమే స్వామివారు తప్పనిసరిగా నీ పక్కనే ఉంటున్నాను. ఎప్పుడైతే దుర్బుద్ధితోటి ఒకడిని మనం పాడు చేయాలని చూస్తే అది మనమే పాడైపోతుంది. ఈ యొక్క దత్తస్థానం ఎట్లాంటిది అంటే యోగనిష్ట యొక్క విధానం. యోగం అంటే ఏమిటి? అనుష్ఠానం, ధ్యానం. ఆ ధ్యానం చేతనే స్వామివారి యొక్క విధానం ప్రసన్నం చేసుకోవటం. ఇక్కడ విచిత్రం ఏమిటయ్యా అంటే, స్వామివారి యొక్క స్థానంలో ధ్యానం ఉండాలి, అభిషేకం ఉండాలి, అలంకరణ ఉండాలి, ఆప్యాయత ప్రేమ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మనకి స్వామివారు లభ్యమయ్యే యొక్క అవకాశం జరుగుతుంటుంది. అదేవిధంగా ఒక 22 సంవత్సరాల క్రితం ఇక్కడ ఔదంబర దీక్ష అని చెప్పేసి నేను ఒకటి స్టార్ట్ చేశాను. ఆయన అంటే దీన్ని దత్త దీక్ష అంటాం. దత్త దీక్ష అంటే అది ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఉప్పు, పులుపు, కారం ఈ 3 ఏం స్వీకరించకూడదు. ఒక తీపిని మాత్రమే ఆస్వాదించాలి. ఈ తీపి ఎందువల్లయా అంటే, తీపి ద్వారా సత్వగుణాన్ని ఇస్తుంటుంది. సత్వగుణాన్ని నుంచి రజోగుణాన్ని, రజోగుణాన్ని నుంచి తమోగుణానికి వెళ్ళే యొక్క శక్తి ఈ తీపి ప్రసాదిస్తుంటుంది. ఆ తీపినే ఆస్వాదించుకుంటూ గురుచరిత్ర పారాయణ కానీ, దత్త అనుష్ఠానం కానీ ఏ భక్తుడైతే చేస్తుంటాడో, ఆ తీపి తిన్నప్పుడు ఏంటంటే మనసు మొత్తం కూడా ఏకాగ్రతకు లోనవుతుంటుంది. మనం మనసు పరిపరి విధాలుగా వెళ్లకుండా స్వామివారి మీదనే ఏకాగ్రత అవుతుంటుంది ఆ తీపిని తీసుకున్నప్పుడు. మరి మనం ఉప్పు, పులుపు, కారాలు తిన్నప్పుడు ఏంటంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదము, మాశ్చర్యము ఈ షట్వర్గాలు మొత్తం కూడా మన దేహంలోనే ఇమిడి ఉండటం వల్ల మనం ఏ దీక్ష తీసుకున్నా, ఏది చేసుకున్నా కానీ కోరికలు అనేది చనిపోవు. మనం భగవంతుడి యొక్క విధానంలో ధ్యానం నిమగ్నమై ఉండలేము. అటువంటి యొక్క స్థానం ఈ యొక్క ఔదంబర దీక్ష అంటారు. ఇది ఇప్పటిది కాదు నాన్న, కృతయుగంలోనే ఏక్నాథ్ పంత్ అనే యొక్క మహర్షి దత్తుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ యొక్క ఔదంబర దీక్ష ప్రారంభం చేశాడు. గత 26 సంవత్సరాల క్రితం స్వామివారి యొక్క ఆజ్ఞ మేర ఈ ఎత్తిపోతల్లో ఈ ఔదంబర దీక్ష నేను ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన ఒక 9 సంవత్సరాల క్రితం ఇది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఎవరు పిలిస్తే పలికేవాడు ఎవడు లేడు, ఆకలంటే అన్నం పెట్టేవాడు ఎవడు లేడు. స్వామివారికి అత్యంత ప్రియకరమైన యొక్క రోజు గురువారం. ఎందుకో మనసు కనిపించింది, గురువారం రోజు కూడా 10 మంది ఆకలి చేత బాధపడిపోతున్నారే,
అనే యొక్క చిన్న బాధ చేత 9 ఏళ్ల క్రితం స్వామివారి దగ్గర అన్నం పెట్టాలనే యొక్క సంకల్పం స్వామి కల్పించిన సంకల్పం అది. ఆ సంకల్పం చేత ఇక్కడ అన్నదానం ప్రారంభం చేయడం జరిగింది. నాన్న ఈ రోజు వరకు కూడా డొనేషన్ సింగిల్ ఎన్పి ఎవరిని నేను డొనేషన్ అడిగింది లేదు. అదేవిధంగా చాలామంది అన్నారు, స్వామి మా దగ్గరకు రాండి, మేము డొనేషన్లు ఇస్తాము అంటే, అయ్యా ఇది స్వామి ఆజ్ఞ, మీరు చేయాలంటే రాండి, వచ్చి స్వామివారి దగ్గర చెయ్యండి, లేదా మీ చేతనైనంత విధానంలో మీరు వచ్చి చేయండి, మీకు చేతనైంది ఏర్పాటు చేయండి, మీ చేత కాకపోతే నా చేతనైనంత వరకు కూడా నా సహకారం అందిస్తాననే యొక్క సంకల్పం మీద 9 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క అన్నదానం జరుపుకుంటూ వస్తుంటుంది. ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క స్థానంలో ఇదే అరుగు మీద పెట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నం పెట్టడం. ఇంకొక విశేషం ఏంటంటే వంట కూడా నేనే చేస్తా. ఇది నాకు స్వామి సేవ స్వామి కల్పించిన భాగ్యం ఇది. ఎందుకయ్యా అంటే 10 మంది ఆకలి తీర్చడం అనేది స్వామి, మనం ఎంత సేవ అయినా చేయొచ్చు. నేను ఇక్కడ స్వామివారి యొక్క దేవాలయం అర్చకుడుగా ఉండి స్వామివారి విధులను నిర్వర్తించుకుంటే 10 మందికి కూడా ఆకలి తీర్చాలనే యొక్క విధానం మీద నేనే వంట చేసుకుంటూ 10 మందికి కూడా అందరి సహకారంతో చేసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఇప్పటికి కూడా జరుపుకుంటూ వస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. మాకు ఒక్కసారి లోపల గుళ్ళోకి వచ్చేసి స్వామివారిని దర్శింపజేస్తారా? తప్పనిసరిగా. అక్కడ ఉండే విశేషాల గురించి మాకు చెప్పగలుగుతారా? తప్పనిసరిగా. రండి. గురుదేవ. జరగండి నాన్న కొద్దిగా. అమలం కుర్వతాం సన్నిధాని గూఢాగారః చరతి స్వహసా వాంఛితం దాదు కామః నిత్యాకారం నిర్వమయం యస్య సంపదాం ఆదిహేతుం దత్తాత్రేయం వరదమనిషం భావయామి ప్రసన్నం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అయ్యా, ఇది యతి తపోస్థలము, అనగా మహర్షులు తపస్సు చేసుకునే యొక్క స్థలం. ఇక్కడ స్వామివారు ఏకముఖీ దత్తాత్రేయుడు, అంటే ఒకటే ముఖము చేత, 6 భుజాల చేత, శిరసున నాగాభరణము చేత, హృదయంలో అమ్మవారు మధుమతిదేవి హృదయంలో నెలకొని ఉన్నది నాయన. ఇదిగోండి 6 భుజాలు, చక్రం, ఢమరకం, మాల, శంఖం, త్రిశూలం, గద, కమండలం, శిరసున నాగాభరణం. ఇక్కడ హృదయంలో అమ్మవారి, స్వామివారి లోపల అమ్మవారి విగ్రహం కూడా, రూపం కూడా ఉంటుంటుంది. ఇక్కడ మాలాకమండలం మదకర పద్మైఘ్మే మధ్యస్థ పాణీయుగళే ఢమరత్రిశూలే యస్యస్తవోద్ధకరయో శుభసింగచక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం అనే యొక్క రూపంలో స్వామివారి 6 భుజాల చేత, శిరసున నాగాభరణం చేత, ఒకటే ముఖం చేత, హృదయంలో మధుమతి దేవిని నెలకొల్పుకొని స్వామివారు ఇక్కడ వెలసి ఉన్నాడు. ఇంకొక విశేషం ఏంటంటే, నాగప్రియో భూతనాథో జగత్సంసారకారక భవనాశో భవత్రాత భూతపాలక దత్తాత్రేయో గురున్నమః. ఈ దత్తుడు నాగాలకు ప్రియమైన మాటట. అందువల్ల శిరసున నాగాభరణం చేత స్వామివారు వెలవడం జరిగింది. ఇక్కడ ఎవరికైనా సర్పదోషాలు కానీ ఇతరత్ర ఏ దోషాలున్నా కానీ నాగప్రియుడు కాబట్టి అటువంటి యొక్క నాగదోషాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంటుంది. ఇది స్వామివారి యొక్క ఏకముఖి దత్తాత్రేయుడు. ఇది ఎవరు స్థాపించింది కాదు. అదేవిధంగా మహర్షులు తపస్సు చేసుకుంటే స్వామివారు ఆ మహర్షుల తపస్సుకు మెచ్చి ఇక్కడ ఒకటే ముఖం చేత వెలవటం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయంలో ఉత్తర భాగంలో స్వామివారికి ఒక గుహ మార్గం ఉన్నది. ఆ గుహ మార్గం ఎక్కడి దాకా వెళుతుంటుందా అంటే శ్రీశైలం దాకా ఈ గుహ మార్గం వెళుతుంటుంది. శ్రీశైలం ఒకటే కాకుండా గుత్తికొండ, శ్రీశైలం కింద అమ్మవారి దేవాలయం ఉంది, మధుమతీదేవి. ఆ అమ్మవారి దేవస్థానంలో కూడా ఈ గుహ మార్గం గుండా వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అయితే ఇది ఎవరు కూడా, మానవ మాత్రులు ఎవరు కూడా సంచరించే ప్రదేశం కాదు నాయన. ఇది ఓన్లీ మహర్షుల యొక్క మార్గం. ఎందువల్లయా అంటే, మనం మానవ మాత్రులు, వాళ్ళు మానుషీ మాత్రులు, వాళ్ళు బయట బాహ్య ప్రపంచాన్ని కానరాకుండా గుప్తంగా స్వామివారికి రహస్య మార్గం గుండా వచ్చి స్వామివారి సేవ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంటుంది నాన్న. ఇది నాయన, ఇది శ్రీశైలం దాకా వెళ్ళే గుహ మార్గం. అంటే మహర్షులు ఈ గుహ మార్గం గుండా వచ్చి స్వామివారి యొక్క సేవా కార్యక్రమం చేసుకొని మళ్ళీ ఇదే గుహ మార్గం గుండా బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇప్పటికీ కూడా గుప్తంగా ఆ మహానుభావులు వచ్చి ఇక్కడ స్వామివారి సేవ చేసుకుని పోవడానికి అనేక నిదర్శన స్వరూపాలు ఇక్కడ మనకి గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ అనుష్ఠానానికి చాలా హోలీ ప్లేస్, చాలా పవర్ఫుల్ అయిన యొక్క ప్రదేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే సాధన చేసే భక్తుడికి కానీ దీని విలువనైతే తెలియదు ఈ క్షేత్రం గురించి. సాక్షాత్గా ఇక్కడ స్వామివారు స్పర్శ, స్వప్న, వాక్కు, అంటే మనకెవరు కనపడరు, ఎవరో శరీరాన్ని తడుతున్నట్టు అనే అనుభూతి మనకు కలుగుతుంటుంది. ఈ సాధకుడికి ఎవరు కనపడరు, మంత్రం మాత్రం వినబడుతుంది. ఇది వాక్కు, స్వామివారి యొక్క వాక్కు. అదేవిధంగా స్వప్న విధానంలో సాక్షాత్గా స్వామివారే వచ్చి స్వప్న విధానంలో వచ్చి ఆయనకు దర్శనమిచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది నాన్న. ఈ స్వామివారు మహామహిమాన్వితుడు, దత్తుడు, ఏకముఖి దత్తాత్రేయ స్వామి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామివారిని మనసారా వేనోళ్ళగా వేడుకొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రుడు కాగలనని స్వామివారిని ప్రార్థిస్తున్నాను.
సంతోష సకల కార్య దిగ్విజయ దత్తాత్రేయ నిరంతర కరుణా కటాక్ష వీక్షణ దత్త పరిపూర్ణ నమస్తే तत्पुरुषाय विद्महे भूतानां ब्रह्माणपदे ब्रह्मा जुवामहे सुता जुवाम् अस्य श्रीदत्तात्रेयमानामन्त सदा ऋषेनुष्टुप्छन्दः दत्तात्रेयो देवराद्राम्भिचन्द्रीं यादिं विना यादिं विनाशे विनाशदुःखं राय दारिद्र्यं विद्रावय देहं पोषय पोषय चित्तं तोषय तोषय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्ववल्लभस्वरूपाय महासिद्धाय स्वाहा ॐ ऐं ग्लां ग्लीं ग्रूं रां ह्रीं भ्रूं सौः विष्णवे मधुमति समेत दत्तात्रेयाय नमः इति शुद्धोरकेन स्नानम् आन्यस्ते पुण्योपदभद्रागतः वाचः पुष्यदेशमानः साख्यामनाशमर्यन्दया युजासस्फुटेन स्फुटामञ्जन्धो आन्यरे पादरे वमञ्जरोधः रुणाजातवेलाः मञ्जन्दरसेवनशर्याः पायनो आन्योदमुधाजुजाः अवे हे बन्धवस्त्रियां पवित्राः तस्याचान्द्रसेन मम मातृपितृ सती सहोदरपुत्रपुत्राणि चतुष्कोणवन्दनाय राम 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 चतुर्धारवन्नारुद्यजु सावागणोसरेराय अनुदातगायत्री सावित्री सरस्वती सकलदेवतापनां गुरुदत्तात्रेयं स्वाहा मलमल समेत दत्तात्रेय स्वामी देवराभ्यः नमः उद्धोरक स्नानं समर्पयामि वस्त्रं व्यवस्त्रात्मनशापनहस्तान्देव समां वस्त्राद्धं निर्पयामि धारयामि गन्धद्वारान्ध्रादृशान् जपुष्टाङ्गिरीणे ये स्मृतिं द्रौतारहन्तामेवभक्त्वये श्रियं श्रीगन्धान् धारयामि आयनेदेवरायनरुपार्हन्तपुष्पिणेः हरदाश्च पुनरेगानसमुद्रस्य गृहाय मे हरिद्राजकुण्डकुङ्कुमविलेपनं समर्पयामि हिरण्यर्मुखन्दपानपाचरहन्यमणिरञ्जातुर्योनिरञ्जनमस्मै आरणाद्धमक्षान् समर्पयामि पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि अदहङ्गोजाञ्जिकर्ष्यामसूयाकरभं प्रदानमहं पादौ पूजयामि प्रसन्नारभं पृष्ठप्रदानमष्टैश्वर्यप्रदानं प्रदानं रेहमं ब्रह्मणेवं ब्रह्मरोगान्विष्णुस्वरूपैव नागुणभूषाणमधिवक्षं प्रदानमः सर्वसिद्धं सर्वज्ञानगुणाः स्मृतं सम्पराणं सत्याग्रवातनं सौम्यानं महापदकनसंविवन्नासनमः कार्तवीर्यवरप्रदायकाय नमः मधुमती समेताय नमः श्रीवरदत्तात्रेयस्वामिने नमः पुष्पये पूजयामि ధూపం మళ్ళీ ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ ముందు పునఃప్రతిష్టాపన నిత్యాభిషేకం కోసం ఇక్కడ స్వామివారు సింధూర ప్రియుడు పెద్ద ఆయనేమో సింధూర ప్రియుడు ప్రతినిత్యం కూడా సింధూరం రాస్తుంటాడు ఈయనకేమో అభిషేక కైంకర్యాలు మొత్తం కూడా ఈ స్వామివారికి జరుగుతుంది సంవత్సరానికి ఒక 4 సార్లు మాత్రం పెద్ద ఆయనకు పూర్ణాభిషేకం జరుగుతుంది స్థాపయామి దేవందర హత్వా దేవలోపాంతరం శుద్ధాదమనియం సమర్పయామి కూడా వండినే 10 మందికి అన్నదాన కార్యక్రమంగా ఇది नर्य प्रजा मे गोपाय अमृतत्वाय वधे जादाञ्जलिक्षमानाञ्जम्पते सत्यतिष्ठताम् अधर्वं मे गोपाय रथं मे हाशलब्धाजोषेण षड्गुच्छभजं मे गोपाय दीपावहेतदुष्टः अष्टाजवाचयज्ञे ये चे कुसुमाशुकाः प्रदभान् मे गोपाय ये सभ्याः सभासराः तानेन्द्रियावरकुरो सर्वमायुपादनम् अहेवत्रमन्त्रं मे गोपाय नम्रे श्रेयदाविरोः साहि श्री अभिप्रज्ञागाहे श्रियामावरिवादय सम्राजं श्रीर्याजनो गृहे लक्ष्मीदाश्रियामधि आनन्दरीयकर्पूरमङ्गलनीराजनं समर्पयामि दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा अनेन भगवान् सर्वात्मः
आनंद दिव्य कर्पूर मंगल नीराजनम समर्पयामि। जय गुरुदेव दत्त महाराज की जय। ఇప్పటి వరకు మనం ఎత్తిపోతల ఈ యొక్క క్షేత్రం యొక్క విశేషాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక కోణాల గురించి మనం తెలుసుకున్నాం. మరొక్క యోగి యొక్క జీవిత చరిత్రతో మరొక ఆధ్యాత్మిక ప్రదేశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.